చేసుకొని ఈరోజు మీరు లైవ్కి వచ్చిన ఈ ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే నిజంగా మీరు చాలా కమిట్మెంట్తో ఉన్నారని అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని జస్ట్ ఇన్ఛార్జి పదం నుంచే తప్పించారు కానీ పార్టీ నుంచి ఏం కాదు. ఆ లెటర్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. మీరు పార్టీలో వ్యక్తే, పార్టీ కార్యకర్తే, పార్టీ కుటుంబ సభ్యులు అనేది కూడా అక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు జనసేన అధినేత స్పందించినట్లున్నారు. అందుకనే తమ్మిరెడ్డి శివశంకర్ గారిని 2 వారాల్లోగా ఏం జరిగింది ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినట్లు పార్టీ అఫీషియల్గా కూడా ఒక లెటర్ రిలీజ్ చేస్తుందంటే మీ మీద ఒక పాజిటివ్ యాంగిల్లో పార్టీ చూస్తుంది మిమ్మల్ని అని చెప్పేసి అర్థమవుతుంది. మీరేమంటారు? మీకు నమ్మకం ఉందా మళ్ళీ తిరిగి మిమ్మల్ని జనసేన అధినేత మిమ్మల్ని మీ బాధ్యతలు మీకు అప్పచెప్తారని? అప్పచెప్తే బాధ్యత వహిస్తాను సార్. నేను రాకముందు పార్టీ ఏంటి, నేను వచ్చిన తర్వాత పార్టీ ఏంటి, అదే ఇప్పుడు వాళ్ళకి నోట్లో ఎలక్కాయ పడింది సార్. ఇక్కడ ఎవరికి? వాళ్ళకంటే ఎవరికి సార్? వాళ్ళకంటే ఎవరికి? అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకా? స్థానికంగా ఉండే మా కుటుంబంలోనేనండి. నేను చేసిన వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి వ్యూహం ఏంటో నాకు తెలుస్తుంది. వారిని కన్విన్స్ చేసుకుని మాట్లాడేటటువంటి శక్తి నాకే ఉంది. కనుకనే నేను అంత బలోపేతం చేసుకోగలిగాను. మొన్న వారం రోజుల క్రితం కూడా మరి 500 మంది చేరికలు జరిగినాయి. పార్టీని మహాబలోపేతం చేస్తున్నాను. నేను ఉండడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని కుట్రలు జరుగుతున్నాయి సార్ వాళ్ళ వల్ల. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే చేశాను సార్. మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను అనుకున్నాను, అవ్వలేకపోయాను. అవ్వకపోయినా మనకు వచ్చిన సీట్లే తక్కువ వచ్చినాయి కాబట్టి సర్దుకున్నాను. మిగతా వారి గెలుపు కోసం అహర్నిశాలు శ్రమించాను. హార్ట్ అటాక్ కూడా గురయ్యాను. అయినప్పటికీ కూడా మరి నేను పార్టీ కోసమే వచ్చాను, పార్టీ కోసమే ఉంటాను, పార్టీ కోసమే చస్తాను.